'కింగ్స్టన్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని కొంచెం లేట్‌గా చూసిన తర్వాత నాకైతే ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అనిపించిందండి. 'పైరేట్స్ ఆఫ్ ది కెరీబియన్' లాంటి సినిమాల నుండి ఇన్‌స్పైర్ అయ్యి తీశారనుకుంటా. ఇంటర్వెల్ వరకు స్టోరీ సెట్టింగ్, సెకండ్ హాఫ్ అంతా సముద్రంలో ఇలా కాస్త కొత్తగానే ట్రై చేశారు గానీ, స్క్రీన్ ప్లేతో టూ మెనీ సబ్ ప్లాట్స్, కన్‌ఫ్యూజ్ అయ్యేలా చేసే క్యారెక్టర్స్, కన్సిస్టెన్సీ లేని సెకండ్ హాఫ్, వీటి వలన ఓవరాల్ ప్రెజెంటేషన్ ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. కానీ అటెంప్ట్ అయితే మాత్రం నిర్మొహమాటంగా చెప్తున్నా చాలా మంచి అటెంప్ట్. టెక్నికల్ వాల్యూస్ అయితే వీఎఫ్ఎక్స్ అది టాప్ నాచ్ ఉన్నాయి. కొన్ని సీన్స్ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసమే డిజైన్ చేశారని తెలుస్తుంది. ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఎమోషనల్ డెప్త్‌ని పెంచి సెకండ్ హాఫ్‌ని మరింత ఇంట్రెస్టింగ్‌గా తీసుంటే అదిరిపోయి ఉండేది సినిమా. బట్ ప్రెజెంట్ ఒకసారి ట్రై చేయొచ్చనేలా ఉంది. ఇంకా క్లియర్‌గా ముందు ముందు మాట్లాడతా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సాంగ్స్ ఏమైనా వినడానికి బాగున్నాయంటే క్లైమాక్స్‌లో వచ్చే 'రా ప్రేమిక నాతోటి' అనే సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఇక నుండి వినడానికి బాగా అనిపించిన సాంగ్స్ కూడా మెన్షన్ చేస్తా. 1982లో మొదలయ్యే సినిమా ఒక శవాన్ని సముద్రంలో సమాధి చేస్తారు. అప్పటి నుండి చేపల వేటని నిషేధిస్తారు ఆ ఊర్లో మత్స్యకారులకి. అది ప్రెజెంట్ 2025లో కూడా కంటిన్యూ అవుతుంటుంది. అయితే 1982లో ఏం జరిగితే వీళ్ళు చేపల వేటని ఆపేశారు? ఎందుకని నిషేధించారు? తిరిగి చేపల వేటకి వెళ్ళడానికి హీరో ఏం చేశాడు? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఈ సినిమా చూసిన ఎవరికైనా అనిపించేది ఒక మంచి విజువల్ క్వాలిటీ. సెకండ్ హాఫ్‌లో సముద్రంలో వచ్చే యాక్షన్ సీన్స్ కొన్ని థ్రిల్లింగ్‌గా అనిపించాయి. ఆ అస్థిపంజరాలు, ఎముకలు కనిపించే సీన్స్ లాంటివి. సో, టెక్నికల్‌గా సూపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఇలా సముద్రంలో వచ్చే కొన్ని సీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ముందు చెప్పిన సీన్, ఫస్ట్ హాఫ్‌లో సముద్ర జలగల స్మగ్లింగ్ లాంటి సీన్స్ కోసం ఈ మూవీని చూడొచ్చు. కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ వైస్ 'జీవి ప్రకాష్ కుమార్' గారు యాజ్ యూజువల్‌గా బానే చేశారు. మిగతా వాళ్ళు అంత షైన్ అవ్వలేదు కానీ ఉన్నంతలో పర్లేదు. మ్యూజిక్ వైస్ పాటలు ముందు చెప్పినట్టు ఒక్కటే పాట నచ్చింది నాకైతే. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ అయితే అదిరింది. మైనస్ పాయింట్స్. సినిమాకి అతిపెద్ద మైనస్ టూ మెనీ సబ్‌ప్లాట్స్ పెట్టడం. అలా సబ్‌ప్లాట్స్ పెట్టి సిట్యుయేషన్ వచ్చినప్పుడు థ్రిల్లింగ్‌గా రివీల్ చేసి ఎన్హాన్స్ చేసుండొచ్చు. కానీ ఏ చిన్నప్పటి క్యారెక్టర్‌కి ఏ యంగ్ ఫేసెస్ క్లారిటీ లేని విధంగా టైమ్ పీరియడ్స్‌తో కన్‌ఫ్యూజ్ చేయడం. ఎవరేంటో ఆలోచించే లోపే సీన్ అయిపోతుంది. ముందే మన సినిమాల్లో చిన్నప్పుడు యాక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ పెద్దయ్యాక యాక్ట్ చేసే వారికి పోలికలే ఉండవు. ఇది ఇలా ఉంటే ఇక్కడ అలాంటి రోల్స్ చాలా ఉన్నాయి. నాకైతే ఇది కొంచెం ప్రాబ్లమ్‌గానే అనిపించింది. మరి మీకెలా అనిపిస్తుందో? ఆ సబ్‌ప్లాట్స్ కూడా విజువల్లీ బాగున్నప్పటికీ ఎఫెక్టివ్‌గా లేవు. స్టార్టింగ్ 10 మినిట్స్ కూడా టైమ్ పీరియడ్ షిఫ్టింగ్ దానికి వాళ్ళు చూపించే సీన్స్ కోసం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి. ఎందుకంటే పూర్తిగా చూపించకుండా సడెన్‌గా ఒకటి చూపించిన వెంటనే మరొకటి చూపించేస్తుంటారు. హీరోయిన్ రోల్ అయితే ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒక్క పాయింట్ దగ్గర తప్ప అసలు నీడ్‌నే లేదు. అందుకే రన్ టైమ్ ఆమెకు పెంచడం కోసమే ఇంటర్వల్ తర్వాత లవ్ సాంగ్ వేశారు. ఆ సాంగ్ లేకుండా హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. ఎమోషనల్ కనెక్టివిటీ చాలా చోట్ల పూర్తి స్థాయిలో లేదు. లాజిక్‌లు ఉండవు. మెయిన్‌గా సముద్రంలో యాక్షన్ సీన్స్‌లో. అన్ని గండాలొస్తున్నా సరే ఇంకా ముందుకు వెళ్ళడం, దెయ్యాలేమి చేయకపోవడం అంత కన్విన్సింగ్‌గా లేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సరికొత్త లైన్ ఉండే ఈ మూవీకి విజువల్ క్వాలిటీ చాలా బాగున్నప్పటికీ స్టోరీ టెల్లింగ్ అండ్ ప్రెజెంటేషన్ ఇంకొంచెం బాగా ఉండుంటే మంచి సినిమా అయ్యుండేది. ప్రెజెంట్ ఫ్యూ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫైనల్‌గా 'కింగ్స్టన్' కింగ్ రేంజ్‌లో లేకపోయినా ఒక మాదిరిగా ఉంది. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.